నమస్తే కాత్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద కదిరి నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు వచ్చాయన్న ఎమ్మెల్సీ సిద్ధారెడ్డి. ఎస్ఆర్సీ సిఐఏ బిల్లులపై ప్రశ్నించిన నేతలను అరెస్ట్ చేస్తారా? రాజ్యాంగ హక్కులను కాలరాయవద్దని సిపిఎం హెచ్చరిక. బీజేపీ చేపట్టిన చెలో అమరావతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఈ రోజు కదిరిలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసింది. కదిరిలో బీజేపీ నాయకులు ర్యాలీగా వచ్చి ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉత్తమ్ రెడ్డి, జిల్లా నాయకులు సుదర్శన్, వెంకటేష్, నాగేంద్ర, చెట్టి ఆంజనేయులు, మైనుద్దీన్ తదితరులు మాట్లాడుతూ అంతర్వేది సంఘటనపై విచారించేందుకు బీజేపీ చెలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గృహ నిర్బంధంలో ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని ఇంతవరకు ఎక్కడ ఉంచారో కూడా చెప్పకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న అరకట్టలేని ప్రభుత్వం దాడులను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం చూస్తుంటే ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు అనుమానించాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాలరాస్తుందని విమర్శించారు. రాష్ట్ర డీజీపీ మరియు పోలీసు అధికారులు జగన్ తొత్తులుగా కాకుండా రాష్ట్ర ప్రజల సేవకులుగా విధులు నిర్వహించాలని, ఈ విషయాన్ని కోర్టులు సూచించినా ఇంకా పోలీస్ శాఖ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. బీజేపీ చేపట్టిన చెలో అమరావతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఈ రోజు కదిరిలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసింది. కదిరిలో బీజేపీ నాయకులు ర్యాలీగా వచ్చి ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉత్తమ్ రెడ్డి, జిల్లా నాయకులు సుదర్శన్, వెంకటేష్, నాగేంద్ర, చెట్టి ఆంజనేయులు, మైనుద్దీన్ తదితరులు మాట్లాడుతూ అంతర్వేది సంఘటనపై విచారించేందుకు బీజేపీ చెలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును గృహ నిర్బంధంలో ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని ఇంతవరకు ఎక్కడ ఉంచారో కూడా చెప్పకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న అరకట్టలేని ప్రభుత్వం దాడులను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం చూస్తుంటే ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు అనుమానించాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కాలరాస్తుందని విమర్శించారు. రాష్ట్ర డీజీపీ మరియు పోలీసు అధికారులు జగన్ తొత్తులుగా కాకుండా రాష్ట్ర ప్రజల సేవకులుగా విధులు నిర్వహించాలని, ఈ విషయాన్ని కోర్టులు సూచించినా ఇంకా పోలీస్ శాఖ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే అంతర్వేదికి బయలుదేరుతుండగా ఈ దొంగ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి భారతీయ జనతా పార్టీ నాయకులను ఎక్కడ ఉంచారో తెలియకోకుండా వాళ్ళు నిర్బంధిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చెప్తోంది, ఈ అక్రమ అరెస్టులను వెంటనే అరెస్టు చేయకుండా వాళ్ళు బేషరతుగా విడుదల చేయాలి. అలా కాని పక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా మీ ప్రభుత్వానికి, గత ప్రభుత్వాలకు కానీ మీ ప్రభుత్వానికి కానీ ఏదైతే జరుగుతుందో అది జరగనీయకుండా ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలకు పూర్తిగా సమాచారాన్ని ఇచ్చి మీకు ఎప్పుడు పుట్టగతులు లేకుండా చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారిని నిన్న ఎక్కడ పెట్టారో తెలీదు, 300 కిలోమీటర్లు తిప్పి ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియకోకుండా పోతుంది. వెంటనే డీజీపీ గారికి చెప్తున్నాం, అయ్యా డీజీపీ గారు, మీరు వైఎస్ఆర్సీపీ తొత్తులు కాకోకుండా మీ ప్రభుత్వాన్ని మీ చేతనైనంత వరకు మీరు పరిపాలన చేయండి, అంతేగాని చేత కాని పక్షంలో
కోర్టులు చెప్పినట్లు మీరు వెంటనే రాజీనామా చేసి ఇంటికి పోండి. అంతేకాకుండా మీరు అన్యాయంగా ప్రజలపైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పినట్లు కానీ వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం చెప్పినట్లు కానీ మీరు చెప్పి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మాదిరిగా మీరు ప్రవర్తించి అందరినీ అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే హిందూ దేవాలయాలపైన కానీ హిందువులపైన కానీ లేక వేరే ప్రభుత్వాల ప్రజలపైన పెట్టిన కేసులు అక్రమంగా పెట్టిన ఎత్తివేయకుండా పోతే భారతీయ జనతా పార్టీ చేసే పనులకు తగిన మూల్యం మీరు చెల్లించుకోకుండా పోరని చెప్పి నిన్నటి దినం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు చలో అమలాపురం అన్నటువంటి పేరు మీదుగా అంతర్వేదిని సందర్శించి అక్కడ జరిగినటువంటి తేరుకు సంబంధించినటువంటి అంశంలో ఏమి జరిగిందో కనుక్కోవాలని చెప్పేసి చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిస్తే మా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన నాయకులు అనేక మంది అంతర్వేదికి పోవడానికి ప్రయాణిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారిని రాష్ట్ర డీజీపీ అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి రాత్రి అంతా దాదాపు 300 కిలోమీటర్లు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా తెప్పి ఇప్పటికి కూడా ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కూడా సమాచారం ఇవ్వకుండా వేధించడం అనేది ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చర్య అని చెప్పి మేము ఈ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం. పోలీస్ శాఖకు చెప్తా ఉన్నాం, పోలీస్ శాఖ మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి కానీ రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా మారద్దండి. హైకోర్టు సుప్రీంకోర్టు పోలీస్ శాఖ అనేక మొటిక్కాయలు వేసినా కూడా మీకు బుద్ధి రాలా. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా మారినటువంటి మీరంతా కూడా గుణపాఠం తెచ్చుకొని జనసేన బీజేపీ నాయకులపై కేసు ఎత్తివేసి ఇంతకాలం విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎక్కడ నిర్బంధించారో ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వెంటనే వారిని తక్షణమే బేసరతుగా విడుదల చేయాలా, వారి మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయవలసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజల మీద ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తూ మరోవైపు హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి చర్యలకి పాల్పడుతూ ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక గుడి మీద ఏదో రకంగా హిందూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాటికి బాధ్యులైనటువంటి వారిని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి శిక్షించవలసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం, ఈ చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాటిని ప్రశ్నించినటువంటి భారతీయ జనతా పార్టీ మరియు జనసేన నాయకుల్ని ఈరోజు ప్రశ్నించడమే తప్పుగా భావించి అక్రమ అరెస్టులు చేస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ధర్నాకి వెళుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు సోము ఈర్రాజు గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారిని, ఈ కదిరిలో ఉన్నటువంటి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మరి దేవానంద్ గారిని నిర్బంధించడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి గారిని నిన్నట్టుండి ఎక్కడ ఉంచారో కూడా తెలియదు. మరి తిప్పిన చోట తిప్పుతూ ఎక్కడ తిప్పుతున్నారో కూడా తెలియకోకుండా ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఏ విధంగా మరి వీళ్ళు ట్రీట్ చేస్తారో ఆ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నించడం ప్రతి ఒక్క పౌరుడి యొక్క ప్రాథమికమైనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుకు లోబడి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏ నేరం చేశారు? రాష్ట్ర అధ్యక్షులు సోము ఈర్రాజు గారు ఏ నేరం చేశారు? భారతీయ జనతా పార్టీ జనసేన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న అవినీతి పాలనతో పాటు ఒక అరాచకపరమైన విధానాన్ని కూడా కొనసాగిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదంతో ఎన్నుకున్న ప్రభుత్వానికి మాకు 151 సీట్లు వచ్చాయి, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, సర్వాధికారాలు మావే అన్న రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన కొనసాగుతోంది. మరి ఇక్కడ కార్మిక వ్యవస్థలో అంతర్భాగమైన హిందూ సనాతనంగా వ్యవహరిస్తున్నాయి రథదగ్ధాన్ని ఆయన ఖండించకపోవడం కాకుండా మరి హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఆయన యొక్క రాజ్యపాలన కొనసాగిస్తోంది. మరి రాజ్యాంగం యొక్క విలువల ఆధారంగా పరిపాలిస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిగత విధానంతో ఈరోజు పరిపాలిస్తున్నాడో భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రశ్నిస్తోంది. మరి
నిన్న రాత్రి మరియు నిన్న జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరియు అధ్యక్షులు సోము వీర్రాజు గారి యొక్క గృహ నిర్బంధం మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సోముగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క అక్రమ అరెస్టు ఎక్కడ నిర్బంధించారో ఇప్పటి వరకు తెలియడం లేదు. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైన ఆందోళన కొనసాగిస్తూ ప్రభుత్వంకి ఒక గట్టి గుణపాఠం చెప్పే విధంగా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 5వ తారీఖున అంతర్వేది కాదు నరసింహస్వామి తేరును అగ్గిపెట్టిందే కాక ఆ దుండలను పట్టుకోకపోగా మళ్ళీ మా బీజేపీ నాయకులు చలో అమలాపురం ప్రోగ్రాం పెడితే నిన్న రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు దేవన్ గారు కూడా గృహ నిర్బంధం చేయడం జరిగింది. అదేవిధంగా అర్ధరాత్రి వేళలో సోమవీర్ విశ్వరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం తేలింది. ఎక్కడ పెట్టామో ఇంతవరకు తెలియదు. ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి సవాలిస్తున్నాం. ఈ అడ్డాగులు తాడేగులకు ఎవరు భయపడరు. బీజేపీ ఎంతమంది ఎదిరాడు కూడా బీజేపీ భయపడదైపోయి తెలియజేసుకుంటూ 20 రోజుల నుంచి గుళ్ళు గోపురాలు రథాల పైన కొంతమంది దుండగులు దానిపైన ఆంధ్రప్రదేశ్లో దాడులు చేయడం జరుగుతూ ఉంది. దానిపైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. దీనికి ఖండిస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీనిపైన నిరంకుశ వైఖరిని వ్యక్తం చేస్తూ ఉంది. ఈ మాదిరిగా వీళ్ళు పరిపాలిస్తూ ఉంటే హిందూ మనోభావాలు దెబ్బతినే మాదిరిగా పరిపాలిస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక నీచమైన పాలనగా హేయమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలది కాదు, యావత్ భారత హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చాలా మంది చర్యలు చేపడుతుంటే ఒక అంతర్వేదే కాదు, విజయవాడ కావచ్చు, నిర్మాణూరు కావచ్చు, అన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళని ఆపడంలో, కనిపెట్టడంలో, శిక్షించడంలో చూపలేని చొరవ ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, అక్రమంగా అరెస్టు చేయడంలో అత్యుత్సాహం చూపిస్తున్నారని నేను అభివర్ణిస్తున్నాను. మహిళలను లక్షాధికారులను చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్నారని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. ఈ రోజు కదిరిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మోప్మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను నిర్వహించారు. మార్కెట్ యార్డ్లో జరిగిన సమావేశంలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మంజూరైన మొత్తాల సర్టిఫికేట్లను ఆయన మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మహిళలకి ఇచ్చిన హమాయిల మేలకు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి తదితర అనేక పథకాలను అందించారని, దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఈ పథకాలను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తూ అడుగడుగున ఆటంకాలు సృష్టించేందుకు కుట్రలు పండిందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రచారాలని విశ్వసించకుండా మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ప్రయోజనం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు, శాఖల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మహిళలను లక్షాధికారులను చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్నారని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి అన్నారు. ఈ రోజు కదిరిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మోప్మా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను నిర్వహించారు. మార్కెట్ యార్డ్లో జరిగిన సమావేశంలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మంజూరైన మొత్తాల సర్టిఫికేట్లను ఆయన మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మహిళలకి ఇచ్చిన హమాయిల మేలకు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, అమ్మఒడి తదితర అనేక పథకాలను అందించారని, దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఈ పథకాలను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తూ అడుగడుగున ఆటంకాలు సృష్టించేందుకు కుట్రలు పండిందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రచారాలని విశ్వసించకుండా మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ప్రయోజనం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు, శాఖల అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలకు వారి ఖాతాలో 11/4/2019 వరకు ఉన్నటువంటి బాధాయి మొత్తానికి మొదటి విడతగా 6,700 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 11/4/2019 నాటికి ఎవరికైతే సెల్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి అయితే అవుట్ స్టాండింగ్ అమౌంట్ నుండి
వారు బ్యాంకుకి చెల్లించడం జరిగిందో ఆ అమౌంట్ మొత్తం కూడా సీఎం గారు తన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు వారికి 4 దఫాలుగా వాళ్ళ అకౌంట్లోనే వేసే విధంగా మరి ఆ రోజున కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 88 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. 27,000 కోట్ల రూపాయలను 4 దఫాలుగా మరి మన ఎస్ఎస్జి మెంబర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన కదిరి పురపాలక సంఘంలో 935 బూతులకు 9,350 మంది సభ్యులకు 5,86,00,000 రూపాయలని సెప్టెంబర్ 11వ తేదీ మీ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది. ఈ విధంగా మరి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే గత నెల ఆగస్టు 12వ తేదీన వైఎస్ఆర్ చేయూత అనేటువంటి కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలందరికీ కూడా మీ ఖాతాల్లోనే 18,750 రూపాయలను ఆ రోజు మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వచ్చినటువంటి మొత్తాన్ని మీ వ్యాపార అలాగే జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే విధంగా మల్టీనేషనల్ కంపెనీస్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి మరి ఒప్పందాలని చేసుకోవడం జరిగింది. అలాగే బ్యాంకర్స్తో కూడా టైఅప్ అయ్యే విధంగా మీకు లోన్లు ఇచ్చే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. బ్యాంకుల నుంచి మొత్తం 56,250 రూపాయలను మీకు ఇవ్వడం జరుగుతుంది లోన్ కింద. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ కూడా మీకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ చేయూత ద్వారా వచ్చేటువంటి అమౌంట్ మొత్తాన్ని మీకు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయంటే చిన్న కిరాణా షాపులు, అలాగే కొంతమంది ఈ చీరల వ్యాపారం ఇలా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటికి పెట్టుబడిగా పెట్టుకొని మీరు ఆదాయాన్ని సమకూర్చుకుంటారని కోరుకుంటూ, అలాగే ప్రభుత్వము ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అందరికీ కూడా 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్కి వెళ్ళినట్లయితే అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలను తల్లుల ఖాతాల్లోనే వేయడం జరిగింది. ఈ విధంగా మరి మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అంటే వాళ్ళు ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు, పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి చదివేయండి. పిల్లలందరూ గొప్పగా చదువుకున్నప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి, ముఖ్యంగా పేద పిల్లలు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల వరకు కూడా అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఆ తల్లులకి జమ చేసే కార్యక్రమం జరుగుతాం. ఇప్పటికే ఒక సంవత్సరం దాదాపుగా 6,000 కోట్ల పైసలు కూడా 43 లక్షల మంది తల్లుల అకౌంట్లో జమ చేశాం. మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరిలో 2వ విడత కూడా జమ చేయబోతా ఉన్నాం. ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలందరికీ కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, గతంలో లాగా కాదు, ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కూడా ఆ ఫీజుకు సంబంధించిన అమౌంట్ కూడా మీ అకౌంట్లోనే జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాదు స్కాలర్షిప్లు, ఆ పిల్లల నెల ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ ద్వారా వాళ్ళ అకౌంట్లలో 10,000 నుంచి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆ పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం కూడా మరి ప్రభుత్వం చేస్తా ఉంది. స్కూళ్ళన్నీ కూడా మీ పరిధిలో ఉండే స్కూళ్ళన్నీ చూడండి, ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఇది పేద పిల్లల స్కూల్ అని అనిపించుకోకూడదు అన్న ఒక ఆలోచనతో ఈరోజు అన్ని కూడా కార్పొరేట్ స్థాయిలో స్కూళ్ళన్నీ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. మనందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సంవత్సరం నుంచే 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం విద్య కూడా ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా అందించే కార్యక్రమం జరుగుతాం.
అదేవిధంగా ఆసుపత్రులన్నీ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం. పట్టణ పరిధిలో అర్బన్ హెల్త్ సెంటర్లు మళ్ళీ కొత్తగా మనకు రాబోతా ఉన్నాయి. ఉన్న ఆసుపత్రులన్నీ కూడా మరింత అభివృద్ధి చేస్తా ఉన్నాం. మరి ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు 1000 రూపాయల పైచలకు వైద్యం అంతా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందించే కార్యక్రమం జరుగుతా ఉంది. మరి కరోనాలో పక్క రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల ఫీజులు తీసుకునే పరిస్థితి ఉంటే మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత ఖర్చైనా సరే ఈరోజు ప్రభుత్వమే భరించి పూర్తిగా ఉచితంగా ఈరోజు సేవలు అందించే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమం ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 30 లక్షల మందికి మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది. మన మున్సిపల్ పరిధిలోనే దాదాపుగా 2900 మంది మహిళల పేరుతో ఇప్పటికే శాంక్షన్ చేశాం. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం అంటే గతంలో లాగా ఏదో ఒక కాగితం మీ చేతిలో పెట్టడం కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేసి దానికి చట్టబద్ధత కల్పిస్తూ మీకు హక్కు కల్పిస్తూ మీకు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వైపు జరుగుతూ ఉంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఓ సికండి లాగా ప్రతి కార్యక్రమానికి అడ్డుపడే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే కరోనా కష్టకాలంలో రాష్ట్రం విడిచిపోయి ఎక్కడో హైదరాబాద్ లో దాక్కుని కోర్టుల ద్వారాను మీడియా ద్వారాను ఏ కార్యక్రమం చేసినా కూడా ఈరోజు అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటామంటే కోర్టులకు పోయి ఆఫీసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఇళ్ల పట్టాలు మహిళలందరికీ ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి ఇస్తామంటే చేయకూడదు అని చెప్పి ఈరోజు కోర్టుకు పోయి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి అని చెప్పి రాయలసీమలో న్యాయ రాజధాని, ఉత్తరాంధ్రలో శాసన రాజధాని పెడతామంటే దాన్ని కూడా కోర్టులు పోయి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఈరోజు ప్రజల నుంచి లేకుండా కోర్టుల ద్వారా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి ఇప్పటికే చెప్పారు మీరంతా కూడా. గడిచిన ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో అతనికి బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి మార్చుకోకుండా తప్పుడు పనులు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీ అందరి అండదండలు, మీ అందరి ఆశీర్వాదాలు మెండుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు ఆయన ఏమి చేయలేదని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిఐఏ మరియు ఎస్ఆర్సీ బిల్లులను ప్రశ్నించిన నాయకులు సీతారాం ఏచూరి, అరుంధతి రాయ్ వంటి సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిదర్శనమని సిపిఎం తీవ్రంగా ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ రోజు కదిరిలో సిపిఎం మరియు సిఐటియు నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు జిఎల్ నరసింహులు, హరినాథరెడ్డి, జగన్ తదితరులు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కును కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తూ చట్ట సవరణలకు పూనుకుందని ఆరోపించారు. దేశంలో ఎస్ఆర్సీ చేపట్టడం ద్వారా ఏర్పడే ఇబ్బందులను వామపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించడం దారుణమని, దీన్ని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసులను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సిఐఏ మరియు ఎస్ఆర్సీ బిల్లులను ప్రశ్నించిన నాయకులు సీతారాం ఏచూరి, అరుంధతి రాయ్ వంటి సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిదర్శనమని సిపిఎం తీవ్రంగా ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ రోజు కదిరిలో సిపిఎం మరియు సిఐటియు నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు జిఎల్ నరసింహులు, హరినాథరెడ్డి, జగన్ తదితరులు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కును కేంద్ర ప్రభుత్వం హరించి వేస్తూ చట్ట సవరణలకు పూనుకుందని ఆరోపించారు. దేశంలో ఎస్ఆర్సీ చేపట్టడం ద్వారా ఏర్పడే ఇబ్బందులను వామపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రజలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా బిల్లులను ఆమోదించడం దారుణమని, దీన్ని ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసులను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యదర్శి సీతారాం ఏచూరి గారు, అలాగే అనేక మంది ప్రముఖులు, జైతి ఘోష్ ఇలాంటి మేధావులు ప్రముఖుల్ని ఢిల్లీ అల్లర్ల కేసులో ముద్దాయిలుగా చేరుస్తూ ఢిల్లీ పోలీసులు అక్రమ కేసును బనాయించారు. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సిఏఏ ఎన్ఆర్సీలను ఈ చట్టాలను తీసుకొచ్చారని చెప్పి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా అనేక నెలల పాటు నిరంతరాయంగా సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు రెచ్చగొట్టడం వల్ల అక్కడ అల్లర్లు జరిగిన మాట వాస్తవం. ఆ అల్లర్లలో ప్రధానంగా మైనార్టీ వర్గానికి చెందిన వాళ్ళు చనిపోవడం, అక్కడ లాఠీ చార్జీలు గురి కావడం, దెబ్బలు తినడం ఇవన్నీ కూడా యథార్థంగా జరిగిన సంఘటనలు. అయితే ఢిల్లీ అల్లర్లు జరగడానికి ఆ సిఏఎన్ఆర్సీ వ్యతిరేకించి నిరసనకారులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినటువంటి బీజేపీ నాయకులను వదిలేసి స్వయాన కేంద్ర మంత్రి ఆ సంఘటనలో పాలు పంచుకొని అక్కడున్న సిఏఎన్ఆర్సీ నిరసనకారులపై ఆయన ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టే పద్ధతుల్లో ఉపన్యాసాలు చేసినటువంటి బీజేపీ ప్రధాన నాయకత్వాన్ని వదిలేసి ఈరోజు ఢిల్లీ పోలీసులు సిఏఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీ, సిపిఐ, అలాగే కాంగ్రెస్ ఈ రకంగా ఇతర ప్రముఖులు ఏదైతే మేధావులుగా ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ అట్లాంటి కేసులు బనాయిస్తూ ఈరోజు అరెస్టు వాళ్ళకి కేసులు బనాయించారు. వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా సిఏఎన్ఆర్సీలు అనేది ఇది ఒక రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఒక పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కావాల్సినటువంటి ప్రాథమికంగా ఏవైతే అడిగారో అవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులో భాగంగానే నిరసన తెలియజేస్తుంటే దాన్ని సహించలేని ఈరోజు మోడీ ప్రభుత్వం వెనకుండి ఈరోజు పోలీసులు రెచ్చగొట్టి ఈ రకంగా ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు మోడీ ప్రభుత్వం పక్క పాజిటివ్ ప్రభుత్వంగా ఈరోజు మేము పరిగణిస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ చర్యలు ఉన్నాయి కాబట్టి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు సిపిఎం పార్టీ కార్యదర్శి సీతారాం యేచూరితో పాటు అనేక మంది ప్రముఖులపైన కేసులు పెట్టారు. రేపో మాపు మేము అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తామని చెప్పి భయపడుతున్నారు. కమ్యూనిస్టులు మేము చెప్పదలుచుకున్నాం బీజేపీ నాయకత్వానికి. గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఎమర్జెన్సీ కాలాన్ని కూడా చూసాం. స్వయంగా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత కూడా విద్యార్థుల సమస్యల పైన వెలిగెత్తి చాటినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తిగా సీతారాం యేచూరి గారు ఉన్నారు. అట్లాంటి ఆయన పైన ఇట్లాంటి కేసులు పెడితే భయపడతామనే ఆలోచన అనేది కరెక్ట్ కాదు. దీన్ని విరమించుకొని మీరు ఇప్పటికైనా సరే అక్రమ కేసులు కొనాయిస్తే అవమానం పాలవుతారని చెప్పేసి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. గతంలో అబ్బాయి జేఎన్యూ అధ్యక్షుల పైన కన్నయ్య కుమార్ పైన ఇతర రాజముద్ర కేసు పెట్టారు. చివరికి ఏమైంది? మీరాబాద్ పాలయ్యారు. ఇట్లాంటి కుట్రపూరిత కేసులు పెట్టి ప్రశ్నించే గొంతులని ప్రజలపై పోరాడే కమ్యూనిస్టు పార్టీలను అనగదొక్కాలని అణచిపెట్టాలని చూస్తే ఇంతకు రెండింతలు మేము మరింత ప్రజా ఉద్యమంగా ముందుకు వస్తాం తప్ప ఇటువంటి చర్యలకు భయపడదు. కాబట్టి తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క మోడీ యొక్క ప్రభుత్వం యొక్క ఫాసిస్టు విధానాలను ఆపాలి. అలాగే సిఏఏ ఎన్ఆర్సీలను రద్దు చేయాలి. అలాగే ఈ కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఉద్యమంలో పాల్గొన్న వారిపై అక్రమ కేసులు, కుట్ర కేసులు బనాయించడం బీజేపీ దొంగతనానికి నిదర్శనం. ఎందుకంటే గతంలో ఎన్నో విధాల సిఏఎన్ఆర్సీ ఉద్యమం సందర్భంలో ఢిల్లీ అల్లర్లకు ప్రధాన కారణమైనటువంటి ఆర్ఎస్ఎస్ ఉండాలి అని దాదాపు 10 మంది దాకా మైనార్టీ ముస్లిం యువకులను చంపేసినటువంటి కేసుల్లో కూడా ఆర్ఎస్ఎస్ ముద్దాలుగా గతంలోనే చేర్చారు. ఆ కేసులో ఇప్పుడు కుట్రదారులుగా సీతారాం యేచూరి గారిని చేర్చడం, అదేవిధంగా సంఘ సేవకులైనటువంటి జయంతి ఘోష్ కానీ యోగేంద్ర యాదవ్ కానీ ఇటువంటి వారిపై కూడా అక్రమ కేసులు బనాయించడం ఇది ప్రజాస్వామ్యానికే విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయో వాటిని కాలరాశ పద్ధతిలో పరిపాలన చేస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎవరైతే ప్రశ్నిస్తారో వారిపైన గతంలో కూడా ఎన్నో కేసులు పెట్టడం, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఇటువంటి గుండాల చేత చంపివేయడం కూడా గతంలో మనం చూసినాం. ముఖ్యంగా కవులు, రచయితలు ఇటువంటి వారిపైన అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి. వీటన్నిటినీ వ్యతిరేకంగా సిపిఎం ప్రధానంగా పోరాటం చేస్తున్న సందర్భంలోనే సిపిఎం నాయకులపైన కూడా ఇటువంటి కుట్ర కేసులు పెట్టడము బీజేపీకి చిక్కుసేటు. దీన్ని ఇప్పటికైనా బీజేపీ మర్చిపోవాలి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి బీజేపీ పరిపాలన చేసే తప్ప లేకుంటే రాబోయే కాలంలో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారని. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటి సిఏఎన్ఆర్సీ ఉద్యమాలు దీనికి భిన్నంగా పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు, జాతీయ నాయకులు, సిపిఎం నాయకులు సీతారాం యేచూరి, మరి అదేవిధంగా ప్రముఖులైనటువంటి ఇతర ప్రముఖులు జయంతి ఘోష్, మరి ఇతర ప్రముఖులపైన పెట్టినటువంటి కుట్ర కేసులు ఎత్తివేయాలని, అదేవిధంగా ఏదైతే ఉన్నదో సిఏఏ ఎన్ఆర్సీలను రద్దు చేయాలని ఇలాంటి డిమాండ్తో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఏదైతే సిఏఏ ఎన్ఆర్సీ ఉద్యమం దాదాపుగా 6 నెలల పాటు జరిగింది. ఆ 6 నెలల పాటు జరిగిన సందర్భంలో కూడా ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి సిఏఎన్ఆర్సీల ఉద్యమంలో ఢిల్లీలో, ఈశాన్య రాష్ట్రంలో ఢిల్లీలో ఒక బహిరంగ సభలోనే బీజేపీ నాయకులు రెచ్చగొట్టి ప్రసంగాలు కూడా చేయడం జరిగింది. ఆ ఢిల్లీ అల్లర్లలో దాదాపుగా చాలామంది ప్రాణాలు కోల్పోవడం, ఆస్తులు కోల్పోవడం కూడా జరిగింది. ఏదైతే రెచ్చగొట్టి ప్రసంగాలు చేసినటువంటి నాయకులను వదిలేసి
ఏ ఉద్యమంలో చేస్తున్నటువంటి ఏదైతే ఎన్ఆర్సీలు సిఐలు రద్దు చేయాలని ఉద్యమం చేస్తుంటే నాయకుల పైన అక్రమ కేసు కుట్ర కేసులు బనాయించడం బీజేపీ పార్టీకి సరైనది కాదు. ఇలాంటి కేసులకు సిపిఎం పార్టీగా భయపడేది లేదు. అది గతంలోనే చూసినాం. అనేకమైనటువంటి కుట్ర కేసులు మరి మతోన్మాద కేసులు కూడా పెట్టిన బీజేపీ పార్టీ ఇంతవరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా భయపడలేదు. మరి అదేవిధంగా యువకులైనటువంటి మేము కూడా మీరు చేసే దుస్సాహసానికి మేము భయపడాల్సిన అవసరం లేదు. మీ ఏదైతే బీజేపీ అవసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి మీ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలిస్తే మీకు బుద్ధి చెప్తామనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే సీతారాం యేచూరి పైన ఇతర ప్రముఖుల పైన పెట్టిన కేసులను మరి కుట్ర కేసులను ఎత్తివేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఇంకా సిపిఎం పార్టీ మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు. మహిళా అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి సంక్షేమ పథకాలు అందిస్తుందని సిద్ధారెడ్డి అన్నారు. ఎన్పీ కుంట మండల పరిధిలోని వెలుగు ఆఫీస్ నందు నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి మాట్లాడుతూ అతివలకు కల్పతరు వైఎస్ఆర్ ఆసరా పథకం అని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెలుగు సంఘాల మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పలువురు వ్యక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డితో పాటు తహసీల్దార్ పివి రమణ, మండల కన్వీనర్ బంక మద్ది రాము పుల్లారెడ్డి, షామీర్ బాషా, భయ్యారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవయ్య, మాజీ ఎంపీపీ సోమిరెడ్డి, రెడ్డప్ప, సమాఖ్య సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి సంక్షేమ పథకాలు అందిస్తుందని సిద్ధారెడ్డి అన్నారు. ఎన్పీ కుంట మండల పరిధిలోని వెలుగు ఆఫీస్ నందు నిర్వహించిన సభలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి మాట్లాడుతూ అతివలకు కల్పతరు వైఎస్ఆర్ ఆసరా పథకం అని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెలుగు సంఘాల మహిళలు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పలువురు వ్యక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డితో పాటు తహసీల్దార్ పివి రమణ, మండల కన్వీనర్ బంక మద్ది రాము పుల్లారెడ్డి, షామీర్ బాషా, భయ్యారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాఘవయ్య, మాజీ ఎంపీపీ సోమిరెడ్డి, రెడ్డప్ప, సమాఖ్య సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3,62,00,000 రూపాయలు 4 రోజుల కిందట కేవలం ఎన్పీ కుంట మండలానికి సంబంధించిన మహిళల అకౌంట్లలో జమ చేయడం జరిగింది. దాదాపుగా 1 నెల రోజుల ముందర వైఎస్ఆర్ చేయూత మరో 2,88,00,000, ఇప్పుడుగా 3,62,00,000, గత నెల ఒక 2,88,00,000 దాదాపుగా కేవలం ఒక మండలానికి సంబంధించిన మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. దానికంటే 1 నెల ముందు మీకు గుర్తులు ఉండే ఉంటుంది, 0 వడ్డీకి సంబంధించిన అమౌంట్ కూడా మీ అకౌంట్లలో జమ చేశాం. అంతేకాదు యానిమేటర్లకు సంబంధించింది కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి 7 నెలలకు సంబంధించిన పెండింగ్ మాసాల కిందట వాళ్ళ అకౌంట్లలో కూడా వేయడం జరిగింది. ఈరోజు 2014-2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా మోసం చేశాడు అనేది మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఎన్నికల ముందు ఆయన కూడా ఇదే హామీ ఇచ్చాడు. అప్పుడు 2014 ముందర పూర్తిగా డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తాను, రైతులకు కంప్లీట్ గా రుణమాఫీ చేస్తాను, ఆఖరికి బ్యాంకుల్లో ఉన్న బంగారం కూడా తెచ్చిస్తాను అని చెప్పి ఎన్నికల ముందు ఊదరగొట్టి ఆయన నమ్మి ఓట్లేస్తే మన గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ కూడా బాగా తెలుసు. నేను మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను, మీరు కట్టద్దండి అని చెప్తే మీరు కట్టకపోవడం వల్ల, ఆ తర్వాత ఆయన రుణమాఫీ చేయకపోవడం వల్ల మీరందరూ చక్రవడ్డీ, బారు వడ్డీ కట్టుకున్నారు. 18%, 24% వడ్డీలు కట్టుకున్నారు. సగానికి సగం సంఘాలు డిఫాల్టర్లు అయిపోయినాయి బ్యాంకులు. ఆఖరికి వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి తీసుకొచ్చినాడు. అదేవిధంగా రైతుల రుణమాఫీ కూడా వాళ్ళని కూడా మీరు కట్టద్దండి, నేను మాఫీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆయన మాట విని
రైతులు కట్టకపోవడం, రెన్యువల్స్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు కూడా చక్రవడ్డీ బారువడ్డీ కట్టుకొని ఆ తర్వాత చేసిన అరకొర రుణమాఫీ ఆఖరికి వడ్డీకి కూడా సరిపోయిన పరిస్థితి చూసినాం. కేవలం మోసం చేయడం 600 హామీలు 2 సంవత్సరాల తర్వాత హామీలు ఏమి ఇచ్చాడో కూడా మేనిఫెస్టో కనపడకుండా కూడా చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఎవరైనా మేనిఫెస్టో చదివితే ఈ హామీ ఇచ్చినా నువ్వు నిలదీస్తాడేమో అన్న భయంతో ఆఖరిగా మేనిఫెస్టోలో లేకుండా చేసిన పరిస్థితి. అందరినీ అన్ని రకాలుగా మోసం చేసి వంచి, మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే 2014 ఎన్నికల ముందు కూడా తప్పుడు హామీ ఇవ్వలేదు. ఆ రోజు కూడా మేము కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆయన ఒక మాట చెప్పుంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడేమో, కానీ ఆయన చెప్పలేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తే ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు ఎవరు చెప్పుకోవాలి? అదేవిధంగా 2019లో కూడా ఎటువంటి తప్పుడు హామీ కూడా ఇవ్వలేదు. ఏదైతే చేయగలమో అదే చెప్పాడు. ఏదైతే చెప్పాడో ఈరోజు అవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కేవలం 100 పేజీలు కాకుండా 2 పేజీలలో ఏం చేస్తామో చెప్పాను. ఆ 2 పేజీలే ఈరోజు ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాగా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి వాక్యాన్ని కూడా ఈరోజు నెరవేర్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కేవలం సంవత్సర కాలంలోనే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 90% హామీలన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశాం. మీకందరికీ తెలుసు, ఈరోజు గత 6 నెలలుగా కరోనా వల్ల ప్రపంచం అంతా ఏ విధంగా ఆర్థికంగా నష్టపోతా ఉందో, చాలా చోట్ల ఆఖరికి తిండి కూడా సరిగ్గా, పక్క రాష్ట్రాల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అధికారులు. మరి ఈరోజు ఇంతటి విపత్తుల్లో కూడా ఇచ్చిన హామీ నెరవేర్చాలి అన్న ఆలోచనతో మరి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా 6,800 కోట్ల రూపాయలు ఒకే ఒక్క రోజు మీ అందరూ. అదేవిధంగా వైఎస్ఆర్ చేయుత మరో 6,000 కోట్ల రూపాయలు, అమ్మఒడి మరో 6,000 కోట్ల రూపాయలు, సున్నా వడ్డీ కింద 1,400 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అకౌంట్లలోనే వేయడం జరుగుతాం. అంతేకాదు మరో గొప్ప కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల కుటుంబాలకు 30 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం. గతంలో లాగా ఏదో పట్టా కాగితం చేతికిచ్చేది కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేసి మీకు దానిపైన పర్మనెంట్ గా హక్కు కల్పించే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఇవ్వబోతా ఉన్నాం. అతి తొందరలోనే మీకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రతిపాదిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు వంత పాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు సిద్ధపడిందని సిపిఎం ఆరోపించింది. కేంద్రం అందించే 15,000 కోట్ల రుణానికి ఆశపడి రాష్ట్ర ప్రభుత్వం మీటర్ల ఏర్పాటు కోసం 5,000 కోట్ల రూపాయల ఖర్చుకు సిద్ధపడిందని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం ఏపీ రైతు సంఘం సంయుక్తంగా కదిరి ట్రాన్స్కో డిఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు సుబ్బిరెడ్డి, సిపిఎం నాయకులు జిఎల్ నరసింహులు, జగన్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రభుత్వం మీటర్ల ఏర్పాటు యోచనను విరమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రతిపాదిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు వంత పాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటుకు సిద్ధపడిందని సిపిఎం ఆరోపించింది. కేంద్రం అందించే 15,000 కోట్ల రుణానికి ఆశపడి రాష్ట్ర ప్రభుత్వం మీటర్ల ఏర్పాటు కోసం 5,000 కోట్ల రూపాయల ఖర్చుకు సిద్ధపడిందని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం ఏపీ రైతు సంఘం సంయుక్తంగా కదిరి ట్రాన్స్కో డిఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు సుబ్బిరెడ్డి, సిపిఎం నాయకులు జిఎల్ నరసింహులు, జగన్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రభుత్వం మీటర్ల ఏర్పాటు యోచనను విరమించాలని డిమాండ్ చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలి.
వద్దు, ఉచిత విద్యుత్ వద్దు, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వాల నుండి వైఖరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అన్ని విధాలు ఆదుకుంటాం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి ఒక పక్క గొప్పలు ప్రచారం చేసుకుంటూ మరో పక్క విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తీసుకొచ్చి రైతులు వాడుతున్నటువంటి మోటార్లకి కరెంటుకు మీటర్లు బిగించే పద్ధతిని పెట్టడం ప్రారంభించారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున అనేకమైన క్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే గతంలో 1984లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు రైతులు విద్యుత్ భారం మోయలేరు, స్లాబ్ రేట్ పెట్టి మినిమం ఛార్జీ వసూలు చేసి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అది కూడా భారంగా మారితే 2000 సంవత్సరంలో రైతులకు నాణ్యమైనటువంటి కరెంటు లేదు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు సరిగ్గా లేవు, మోటార్లు విపరీతంగా కాలిపోతున్నాయి, బిల్లులు విపరీతంగా వసూలు చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, వామపక్షాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో 2000లో పెద్ద ఎత్తున నిరసన తెలిపితే వాటిని ఉచిత విద్యుత్గా రాజశేఖర రెడ్డి గారు మార్చారు. దీన్ని అన్నింటినీ కూడా ఈరోజు మాఫ్ చేస్తూ కేంద్రం జీవోని తీసుకొచ్చి ప్రైవేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మీరు మోటార్లకు మీటర్లు పెడితే తప్ప మీకు అప్పు ఇవ్వని చెప్పేసి ఆ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చెప్తే 15,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లకు మీటర్లు బిగించేటువంటి పనిని ప్రారంభిస్తుంది. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఎందుకయ్యా మీరు ఉచిత కరెంటు ఇవ్వకుండా రైతులకి మోటార్లకు మీటర్లు బిగిస్తారని చెప్పి అడిగితే కేవలం రైతులు మోటార్లకి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుందో దాన్ని లెక్కలు తెలచడం కోసమే అని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ మేము నగదు బదిలీ చేస్తాం, మీరు బిల్లులు కట్టండి అని చెప్పి చెప్తున్నారు. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, రైతులు కరెంటు వాడకాన్ని లెక్క వేయాలంటే మోటార్లకి మీటర్లు పెట్టనక్కర్లేదు, ట్రాన్స్ఫార్మర్ల దగ్గరే మీరు మీటర్లు పెట్టండి. అట్లా కాకపోయినా ఇప్పటికే లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వాలు తీసిన లెక్కల ప్రకారం చూస్తే మొత్తం ఏవైతే అవుట్ సైడ్స్ పోను, పరిశ్రమలకు పోను ఉచిత విద్యుత్ ఎంత ఖర్చు అవుతుందో కూడా లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా కేవలం రైతులకి మాయమాటలు చెప్పి మోటార్లకు మీటర్లు బిగించి విద్యుత్ లెక్కలు కట్టి రేపు పొద్దున్నే మేము కట్టం, మీరు అత్యధికంగా వాడుతున్నారని చెప్పేసి రైతుల పట్ల నొక్కడానికే ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నాం. విద్యుత్ చట్ట సవరణని ఆపాలని చెప్పి, అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22 పేరుతో వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించే విధానానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో నేను నిరసన తెలియజేస్తా ఉన్నాం. సిఐటిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం ఈ పోరాటానికి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. మొత్తం దేశంలో రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా హరించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగం మీద ఈరోజు కన్నేసింది. ఈరోజు కేంద్రం 2003 విద్యుత్ చట్ట సవరణని ఈరోజు అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు దొడ్డిదారిన ఈ విద్యుత్ సంస్కరణని ప్రవేశపెట్టే పని ఈరోజు కేంద్రం తీసుకొస్తా ఉంది. దానికి తలొగ్గింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోరుకుంటా ఉందో చట్ట సవరణ పేరుతో విద్యుత్ రంగాన్ని ముక్కలు చేసి ప్రైవేటీకరణ చేసి బిల్లులు వసూలు చేసి ప్రైవేట్ పరం చేయడానికి ఏదైతే ఆ చట్ట సవరణలో ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అమలు చేయడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 22 తీసుకొచ్చింది. మోటార్లకి వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు పెట్టి ఈరోజు ఆ రకంగా లెక్కలు తీస్తామని చెప్పి చెప్పడం అంటే రాబోయే రోజుల్లో ఈ లెక్కలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి, రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఈ జీవో ఉపయోగపడుతుంది తప్ప రైతుల మీటర్లకు ఈరోజు మోటార్లకి మీటర్లు బిగిస్తే దానివల్ల రైతాంగానికి ఇబ్బందులు తప్పవని స్పష్టంగా అర్థమవుతుంది. ఆచరణలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు భూమి ఒక పేరుతో ఉంటుంది, కరెంట్ ఒక పేరుతో ఒక 3 కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళంతా కూడా ఈరోజు రైతులన్నీ కూడా డాక్యుమెంట్లు ఇస్తే తప్ప వాళ్ళకి మోటార్లు ఈరోజు అధికారికంగా వినియోగించుకునే పరిస్థితి ఉన్నది. ఈ రకంగా టెక్నికల్ సమస్యతో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణని ఈరోజు ఆమోదించినట్టే అవుతుంది ఈ జీవో అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది, మొత్తం ప్రైవేట్ విద్యుత్ రంగాన్ని నిర్వహణ కూడా డిస్కమ్లు కావచ్చు, మొత్తం ప్రైవేట్ విద్యుత్ రంగాన్ని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని ఆ రకంగా మొత్తం కేంద్రం చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణకు పూనుకుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మనం తీర్మానం చేశారు, ఇది రాక్షస బిల్లు, రైతుల పాలతో శాపంగా మారుతున్నటువంటి బిల్లు ఇది, కాబట్టి విద్యుత్ చట్ట సవరణ ఆపాలి, దీన్ని రాక్షస బిల్లుగా మేము పరిగణిస్తున్నామని చెప్పేసి తెలంగాణలో తీర్మానం చేశారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దొడ్డిదారుల జీవో నెంబర్ 22 పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టే పని పెట్టుకున్నాడు. అందుకనే ఈ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి పూర్తిగా తొలగిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.
కల్పల మండలంలోని బలిజిపేట రామాలయం గుడిలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని పుట్టినరోజు సందర్భంగా రామాలయంలో బీజేపీ మరియు జనసేన నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి మన దేశంలో ప్రజలందరూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు జరుగుతున్నాయి. మన దేశ ప్రధాని మన దేశానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి. అలాగే ప్రధానమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఎంతో సహాయపడడం జరుగుతుంది. ఆయన ఎన్నో ఇంకా ముందు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని దేవుని కోరుతున్నాను చెప్పడమైంది. అలాగే బీజేపీ మండల సీనియర్ నాయకుడు ఓబుల్ రెడ్డి మరియు జనసేన నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కల్పల మండలంలోని బలిజిపేట రామాలయం గుడిలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీని పుట్టినరోజు సందర్భంగా రామాలయంలో బీజేపీ మరియు జనసేన నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి మన దేశంలో ప్రజలందరూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు జరుగుతున్నాయి. మన దేశ ప్రధాని మన దేశానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి. అలాగే ప్రధానమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ఎంతో సహాయపడడం జరుగుతుంది. ఆయన ఎన్నో ఇంకా ముందు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని దేవుని కోరుతున్నాను చెప్పడమైంది. అలాగే బీజేపీ మండల సీనియర్ నాయకుడు ఓబుల్ రెడ్డి మరియు జనసేన నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ అధ్వర్యంలో మన దేశం ఎంతో పురోగతి సాధించాలి. ఇదే విధంగా మన నరేంద్ర మోడీ గారు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవడమే కాదు, ఇంకా కొన్ని 20-30 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రిగా ఉండి మన దేశాన్ని రక్షించడానికి ఆయనకు మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఆరోగ్యము అన్నీ ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు ఆహ్వానించడం చాలా సంతోషం. మా జనసేన పార్టీ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి జన్మ శుభాకాంక్షలు. ఆ భావాలు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవి అన్ని చదివినారంటే మనకు ఆయన ఏ విధంగా మనకు నడిపిస్తున్నాడో, ఇంకా దేశాన్ని ముందుకు ఏ విధంగా నడిపిస్తున్నాడో అనే భావంతో దీంట్లో అన్నీ కూడా ఇవన్నీ కూడా పంచినాము. ఈనాడు కూడా ఇవి చదువుకున్నారంటే మనము ఎంతో విలువైనటువంటి భావాలన్నీ కూడా ఇటువంటి పత్రికలో ఆయన దేశాన్ని దేశ సేవ కొరకు ఎంతో పాటుపడి ఇప్పటికి కూడా ఇప్పుడు రెండో పర్యాయం ప్రధానమంత్రిగా అయ్యి మనకు ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పి ఆయన దేశ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడి మనకు అనేక విషయాలను కూడా తెలియజేస్తున్నాడు. ఇది శ్రీ నరేంద్ర మోడీ గారి 70వ బర్త్డే సందర్భంగా ఈరోజు రామాలయంలో ఆయన పేరున మేము కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు రామ జన్మభూమి అయితేనేమి, ఆర్టికల్ 370 రద్దు అయితేనేమి ఏమిటి సున్నితంగా అప్రచాణిక్యంగా ఈరోజు విజయాలను సాధించాడు. ఈరోజు రామాలయం సందర్భంలో ఒక బుల్లెట్ వేస్ట్ కాకుండా రక్త ప్రవాహం జరిగిపోతుందని కొన్ని ఏళ్లుగా తరతరాల నుండి నిలిచిపోయిన రామ మందిరాన్ని తన చేతుల మీదుగా రామ మందిరాన్ని నిర్మించడం మన నరేంద్ర మోడీ యొక్క గారికి ఘనతను చెప్తున్నాం. అదేవిధంగా కాశ్మీర్లో 70 సంవత్సరాల నుంచి 370 గలాటలు జరిగి రకరకాలైనటువంటి హింసా ఘటనల ప్రతి మధ్య 370 గల ఆర్టికల్ తీసుకొని వచ్చి రద్దు చేసి ఈరోజు చేసుకున్నారు. అదేవిధంగా లడఖ్లో మన భూభాగాన్ని 1962లో చైనా దేశస్తులు ఆక్రమించుకుంటే ఆగస్టు 30 తారీఖు నుంచి ఇంతవరకు ఒక ప్రాణ హత్య జరగకుండా, బుల్లెట్ కాకుండా మన భూభాగాన్ని మళ్ళా చేజిక్కించినటువంటి ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిని చెప్తున్నాం. కావున నరేంద్ర మోడీ గారు ఇలాంటి పుట్టినదినాలు ఎన్నో జరుపుకొని ఎన్నో ఉన్నతమైన పదవులు ఆశించి మన దేశానికి రక్షణ కవచంలాగా ఉన్నాడు కాబట్టి ఆయన సేవలంగా చేయాలి కాబట్టి ఆయన కరకాలం బ్రతికి బాగా పుట్టినదినాలు జరుపుకోవాలని చెప్పేసి బీజేపీ మండలం తరపున బీజేపీ పార్టీ తరఫున మేము ధన్యవాదాలతో కేక్ తీసుకుంటున్నాం. మరియు కల్పల మండలంలోని ప్రకాష్ నగర్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శంకర్, ఉత్తారెడ్డి, శివారెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, ప్రభువర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ శంకర్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఈయన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు మరియు ఎలక్షన్ హామీ ఇచ్చిన వారిని నెరవేర్చడం జరిగింది. అటువంటి నాయకుడు మళ్లీ పరిపాలించాలని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ 4 విడతలుగా చేస్తున్నారని చెప్పడమైంది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్రకాష్ నగర్ వాసులు పాల్గొనడం అయింది.
తలుపుల మండలంలోని ప్రకాష్ నగర్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శంకర్, ఉత్తారెడ్డి, శివారెడ్డి, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి, ప్రభువర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ శంకర్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఈయన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు మరియు ఎలక్షన్ హామీ ఇచ్చిన వారిని నెరవేర్చడం జరిగింది. అటువంటి నాయకుడు మళ్లీ పరిపాలించాలని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ 4 విడతలుగా చేస్తున్నారని చెప్పడమైంది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్రకాష్ నగర్ వాసులు పాల్గొనడం అయింది. ఇప్పుడు 12 నెలలు అయింది. 12 నెలల్లో ఎన్ని పథకాలు అమలు చేస్తున్నాడు మీకు అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్ కాదు చూసుకోలేఆయన ఆడ పేదవారి పైన ప్రేమ కనబడుతూ కూడా వాళ్ళకి అందరికీ మనం చెప్పిన పథకాలన్నీ కూడా అమలుపరచాలని చెప్పిన ఉద్దేశంతోనే ఆయన ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి చిన్నగా చేసుకుంటాడు. ఆశావర్గాలకి అయితే చెప్పినాడు అని ఊరికిన వాళ్ళే మాకు 10,000 ఇవ్వని అడగల, కానీ 10,000 రూపాయలు పట్టింగ్ చేశాడు మొట్టమొదటిగా ఆయనకే. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉండేది అమ్మఒడి అయితేనేమి, స్కూల్ పిల్లలకు బ్యాగు, బూట్లు, పుస్తకాలు అన్ని కూడా ఆయన సప్లై చేస్తున్నాడు. ఆ విధంగా అయినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన మనం అందరూ కూడా మీరు మేము కార్యకర్తలు అందరూ కూడా మీ మీదనే ఆధారపడి ఉండేది. ఆయన కూడా ఎక్కువ లేడీస్ పైనే ఉండేది. కానీ మీరందరూ కూడా ఆయన ఆధారాలు మీరందరూ ఆయన పైన చూపించి రాబోయే ఎలక్షన్లు అయితేనేమి, ఏ ఎలక్షన్లు అయితేనేమి వైఎస్ఆర్ పార్టీకి మీరందరూ హృదయపూర్వకంగా అందరూ కూడా మీకు మేలు చేసి ఉంటే ఓట్లు వేయండి, మేలు చేయకపోతే ఓట్లు వేయదండి. అది కూడా అది ఆయన ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంటాడు. రాజశేఖరుడు కూడా మీ అందరూ హృదయంలో ఉంటాడు. ఆయన చేసిన పథకాలను పట్టుకొని ఈయన కూడా ఆ పథకాలను డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అందువల్ల ఆయన మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనం అందరూ కూడా ఆయనకు చేదోడు పోదోడుగా ఉండి ఆయనకు ఎన్నంటే మనం ఉండాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ నిర్వహిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క పక్షపాతి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆసరా పథకం సందర్భంగా అందరం కూడా కృతజ్ఞతలు ప్రతి గ్రామంలోన, వీధిలోన, ప్రతి పల్లెలోన, మండలాల్లోన, టౌన్లలోన, ఎక్కడ చూసినా కూడా జిల్లాల పరిధిలో, రాష్ట్ర పరిధిలో కూడా వెల్లువెత్తుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన చేసే ప్రతి పని కూడా పేద ఇంటికి చేరాలా, ప్రతి నిరుపేద కుటుంబం కూడా అలాగే ఉండకూడదు, మధ్యతరగతి కుటుంబాలు అలాగే ఉండకూడదు, అందరూ కూడా ఒక ఆర్థికంగా పైకి నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఏ రికమెండేషన్ లేకోకుండా, ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా, ఎవరి ఆధ్వర్యంలో కాకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఎవరికైతే హక్కు ఉంటుందో, ఎవరికైతే అర్హత పొంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏ పథకానికి అర్హులై ఉంటారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి చేరే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నాడు అనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ విధంగా చేస్తుండడం వల్ల చాలా కొంతమంది స్వార్థపరులకి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు కూడా బాధగా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన. తెలుగుదేశం కథ వదిలి వైఎస్ఆర్ పార్టీలో పనిచేసి వైఎస్ఆర్ పార్టీలో ఓటేసి వాళ్ళకు కూడా బాధగా ఉంది. కారణం ఏంటంటే మన పేదలకు న్యాయం జరుగుతుందని. అరే వీళ్ళందరికీ ఇంతగా ఆర్థికంగా పైకి ఎదిగితే వీళ్ళంతా ఇట్లుంటే ఎట్లా వీళ్ళు మా స్థాయికి వస్తారని చెప్పేసి కొంతమంది స్వార్థపరులు నీచంగా తయారైనారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకున్నాం. దయచేసి వాడలా కూడా ఏ పార్టీ లేకోకుండా ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది నిలదొక్కున్నాం మనం. కాకపోతే ఇక్కడ చాలా మాకు అసలు తక్కువ వచ్చింది. గత 2014 ఎలక్షన్లలో గత ప్రభుత్వం చేసిన హామీలను నమ్మి మా సంఘ సభ్యులంతా అప్పులు కట్టక 6 నెలలు మాఫీ కాక వాళ్ళు వేసినటువంటి పసుపు డబ్బులు సంవత్సరానికి 2 సంవత్సరాలకు వేసి వేసినటువంటి డబ్బులు వాళ్ళ వడ్డీలకే సరిపోయి మా మహిళా సంఘాలు చాలా నష్టపోయినాయి. అట్లా కాకోకుండా జగన్ సార్ చెప్పిన వెంటనే ఎలక్షన్లో గెలిచిన వెంటనే జూలై నెలలోనే మా మహిళల గురించి ఆలోచించి మహిళా సంఘాల వైఎస్ఆర్ ఆసరా వెంటనే అప్లికేషన్ రెడీ చేసేందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అంతేకాకుండా మా మహిళలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు గ్రామంలో సంఘం బాగుంటే, ఒక సభ్యురాలు బాగుంటే సంఘం బాగుంటే గ్రామ సంఘం బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సార్ ముఖ్యమంత్రి సార్ చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు భాగస్వామ్యం కలిసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ అవకాశం అందరికీ ఇప్పుడు మహిళలకు ఒక హామీ ఇచ్చినాడు. డ్వాక్రా రుణాలు ఎంత ఉంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత మాఫీ చేస్తున్నాడు 4 విడతలుగా. ఆ 4 విడతల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన అందరి అకౌంట్లలో మన తలుపుల మండలంలో 726 సంఘాలకు 5,79,00,000 మన తలుపుల మండలానికి ఆయన అకౌంట్లో వేయడం జరిగినది. అదేవిధంగా ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో, ప్రతి చిన్న విలేజ్ల్లో ఆయనకు పలావు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడంటే 17 నెలల్లో దాదాపు మనం చెప్పలేని పథకాలు వరుసగా ప్రతి డేటుకు పలానా రోజు అమౌంట్ వేస్తానంటే అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నది. అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, తర్వాత వచ్చి ఇది ఫీజు రివాల్వ్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి, తర్వాత చేనేత కార్మికులకి అయితేనేమి, పింఛన్ అయితేనేమి, బాలిక ద్వారా పింఛన్ డైరెక్ట్ ఇంటికాడికి వచ్చి ముసలి వాళ్ళకి ఇచ్చిపోతున్నారు. 1వ తేదీ 10 గంటల లోపలనే. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇలా ముఖ్యమంత్రి కింద పనిచేయడం మనకు చాలా గర్వంగా ఉంది. ఇంకా ఎన్నో సేవలు ఆయన ముందుకు చేసేట్టుగా మనకు ఉన్నాడు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మహిళలు రుణమాఫీ వచ్చింది కాబట్టి పొదుపు చేసుకొని ఏదో ఒక సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ నందు నేషనల్ వేడుగా బార్బర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బార్బర్ క్షౌరవృత్తుల దినోత్సవం ప్రపంచ ఫస్ట్ డే దినోత్సవం సందర్భంగా శివప్రసాద్ హెయిర్ కటింగ్ సెలూన్ ఈ సింహాకోట ప్రపంచ బార్బర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఈ లాక్డౌన్ సమయంలో మా బార్బర్ షాప్ వాళ్ళు కులవృత్తి చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడినారు. ప్రభుత్వం వారు వారిని ముఖ్యంగా తెలియజేయడం ఏమన్నా ప్రభుత్వం వారు వారిని గుర్తించి తగు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రపంచ బార్బర్ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క బార్బర్ వృత్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి. బార్బర్ దినోత్సవ శుభాకాంక్షలతో రొడ్డార్పు వెంకటేష్ గారు కదిరిలో సుపరిచితులు. ఈరోజు నాయి బ్రాహ్మణుల దినోత్సవంగా ప్రకటించినది గతంలో. కాబట్టి మనం చేసేటువంటి వృత్తి పనులకు కులవృత్తికి చాలా గౌరవించి అభిమానంగా మనకు తోచింది మనం చేస్తూ తర్వాత మన దగ్గరికి వచ్చే వారికి సక్రమైన న్యాయ పద్ధతిలో కూడా చేస్తూ కొన్ని కార్యక్రమాలలో ప్రప్రదంగా ముందుగా ఉండి 10 మందిని వెంట పోగు చేసుకొని వెంట తీసుకెళ్ళి కార్యక్రమాలు జరిపేటువంటి కార్యక్రమాలలో ప్రదంగా మనం వచ్చి తెలియని వారికి తెలియజెప్పడము ఈ విధంగా చేసుకోవటే చాలా బాగుంటుంది. మన యొక్క క్షౌర వృత్తిని డెవలప్ చేసుకొని గతంలో రేట్లకు ఇప్పుడు రేట్లకు మనం జరిగేటువంటి దినానికి ఈరోజు ఏముందో రేపు ఏం చేస్తుందో అయితే మన సమస్యలు ఉన్నాయి. మన పిల్లలకు కానీ చదివించుకోవడానికి కానీ స్కూళ్ళకు కానీ ఏదైనా ఆఫీసులకు కానీ ఆఫీసర్ల దగ్గరికి కానీ ఏదైనా పోయి మనం న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటివి పోరాడి సాధించుకుందామని చెప్పేసి మనవి చేస్తున్నాను. నేను ఈరోజు నాయి బ్రాహ్మణుల దినోత్సవంగా ప్రకటించి కదిరి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘములు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ బార్బర్ క్షౌరవృత్తి వాళ్ళ ఈ బార్బర్స్ అనేటువంటి వాళ్ళు క్షౌరవృత్తి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అని ప్రధాన డిమాండ్తో. ఎక్కడైనా వివక్షత ఉంటుందేమో కానీ బార్బర్ వృత్తి చేసేటువంటి వ్యక్తుల దగ్గర మా యొక్క కులం బాంధవ్యులు ఎవరైతే ఉన్నారో క్షౌరవృత్తి చేసేటువంటి వారి దగ్గర కుల వివక్షత, మత వివక్షత, జాతి వివక్షత అనేటువంటిది ఉండదు. ఇక్కడ ఈ చేరు సామాజిక న్యాయానికి చిహ్నంగా ఈ చేరు మనం కొనియాడచ్చు. ఎలా అంటే పేదవాడు వచ్చినా ధనికుడు వచ్చినా కార్యకర్త వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇదే చేరులోనే కూర్చోబెట్టి మా వృత్తి అనేటువంటిది చేస్తాము. అదే కాక మా వృత్తి ఆయుర్వేద్యంలోనే మొట్టమొదటి వ్యక్తులు మా వృత్తి చేసేటువంటి వ్యక్తులు. మాకి వృత్తులు అనేటువంటివి 5 వృత్తులు ఉన్నాయి పూర్వం. ప్రధానంగా వైద్య వృత్తి. ఈరోజు డాక్టర్లు కానీ ఆర్ఎంపీలు కానీ ఎంబీబీఎస్ ఎంఎస్సీ చేసినటువంటి డాక్టర్ వృత్తి కానీ మొట్టమొదటి సర్జన్ మా యొక్క కుల బాంధవ్యులే. పూర్వం వైద్యం చేసేటువంటి వనములు తెచ్చి వైద్యం చేసేటువంటి వాళ్ళు మా వాళ్ళే. 2 సిబిఐ సిఐడి వ్యవస్థ. మా దగ్గరికి అనేకమైనటువంటి వేగులు అంటున్నారు పూర్వం రాజులు. వేగులు అంటే మా దగ్గరికి అనేకమైనటువంటి వ్యక్తులకు మేము క్షౌరం చేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సారాంశాన్ని రాజులకు చేరవేసే దాంట్లో సిఐడి సిబిఐ వ్యవస్థలు ఈరోజు ఉన్నాయి. నాడు వేగులుగా పనిచేసినటువంటి పరిస్థితులు. 3 మంత్రసాని వ్యవస్థ. మనిషి పుడతానే ఆ మంత్రసాని మంగళ మంత్రసాని పుచ్చుకరండి అని గ్రామీణ స్థాయిలో చెప్తుంటారు, నేడు కూడా వినపడుతుంటుంది. 4 వాయిద్యం. ఎవరైనా శుభకారాలు కానీ చనిపోయినా కానీ మా ఒక్క కళతో మేము మేళం వాయించి శుభకార్యంగా మంగళ వాయిద్యాలు వాయించేటువంటి వాళ్ళం. 5 మేము చేసేటువంటి ఈ 5 ఏవైతే ఇవి ఉన్నాయో ఈ వృత్తుల్లో కనుమరుగై నేడు కేవలం వాయిద్యం కూడా అక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే ఉరువే లేదు. మన ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా మన రాయలసీమలో వాయిద్య విద్వాంసులు ఎక్కువ ఉన్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నారు. క్షౌర వృత్తి అనేటువంటిది ప్రథమంగా
ఈ వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి మాకి ఈ కరోనా మహమ్మారి ఏదైతే ప్రవేశించిందో నాటి నుండి షాపులు బాడులు కట్టలేక చాలా దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క కుల బాంధవులందరినీ ఆదుకోవాలని మంగళ మహాసభగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రథమంగా ఎవరైతే వాయిద్య కళాకారులు ఉన్నారో వాళ్ళు వాయిద్య కళాకారులకి నేడు కూడా పెళ్ళిళ్ళు అనేటువంటివి జరగడం లేదు. వాళ్ళకి ప్రథమంగా వాయిద్య కళాకారులకి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 20,000 ఇచ్చి ఆదుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద కదిరి నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు వచ్చాయన్న ఎమ్మెల్సీ సిద్ధారెడ్డి. ఎస్ఆర్సీ సిఐఏ బిల్లులపై ప్రశ్నించిన నేతలను అరెస్ట్ చేస్తారా? రాజ్యాంగ హక్కులను కాలరాయవద్దని సిపిఎం హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.